హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక రైతు భరోసాకు సంబంధించి ఆయన నిన్నటి రోజున అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కూడా ప్రతి రైతుకు కూడా న్యాయం చేస్తాం, ఇచ్చినటువంటి హామీకి మేము కట్టుబడి ఉన్నాం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే విడుదల చేస్తామని కూడా ఆయన ప్రకటన అయితే చేశారు. మరి రైతు భరోసా ద్వారా రైతులకు మేలు చేయడానికి ఆయన సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఏ రైతులకు రైతు భరోసా 4 ఎకరాలకు పైసలు పడుతున్నాయి, మరి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా ఆపకుండా చూడండి లాస్ట్ వరకు. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 3 ఎకరాలకు 18,000 రూపాయలను ఇప్పటి వరకు కూడా విడుదల చేశారనమాట. మరి 3 ఎకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే పడ్డాయి. మరి 4 ఎకరాలకు డబ్బులు విడుదల కావాల్సినటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా 4 ఎకరాలకు 24,000 రూపాయల వరకు కూడా జమ అవుతున్నట్లు ఇక్కడ ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట. మరి ఈ రైతులకు ఈ యొక్క 4 ఎకరాలకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉన్న రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరి తప్పకుండా రైతు ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలని, ఇవన్నీ కూడా చేసుకుంటేనే రైతుకు ఎవరి ఇబ్బంది లేకుండా, ఎంత ఇబ్బంది లేకుండా నేరుగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతన్నా కూడా మీరు యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా కానీ, కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ కానీ జమ కావాలంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సాయం ప్రకారం వారికి డబ్బులైతే తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి రైతు భరోసా ద్వారా మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా రైతు భరోసా ఇప్పటికీ 3 ఎకరాలకు 18,000 అయితే పడుతూ ఉన్నాయి. మరి 4 ఎకరాలకు 24,000 రూపాయలు జమ కావాలంటే మీరు ఇప్పటికే ఈకేవైసీ చేసుకుని ఉండాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుని ఉంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక దాని ప్రకారం ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి 19వ విడత 2,000 రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద 2,000 రూపాయల విడుదలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ సాయాన్ని మనకు రైతులైతే తీసుకుంటూ ఉన్నారు. మరి 19వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయల చొప్పున అయితే జమ అవుతూ ఉన్నాయి. మరి దీంతో పాటుగా మనకు పిఎం కిసాన్ 20 విడత డబ్బులు రాబోతూ ఉన్నాయి. మరి 20 విడత కింద కూడా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా 20 విడత కింద 2,000 రూపాయలు అయితే జమ కాబోతూ ఉన్నాయి. రైతు భరోసా సాయాన్ని మరొక అంటే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 4 ఎకరాలకు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనకు మరొక అప్డేట్ ద్వారా కూడా మీకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ వస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. మరి 3 విడతల్లో 6,000 రూపాయల్లో విడుదలలో భాగంగా ఏంటంటే ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు ఈ పిఎం కిసాన్ సాయం ద్వారా అంటే ఈ పిఎం కిసాన్ ద్వారా ఎంత డబ్బులు ఇచ్చిందని చూస్తే మనకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పిఎం కిసాన్ కింద వారికి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి 3 విడతల్లో 6,000 రూపాయల్లో భాగంగా ఇప్పటి వరకు కూడా 18 విడతల డబ్బులను అయితే విడుదల చేస్తుందన్నమాట. 18 విడతలను పూర్తి చేసి తాజాగా మనకు 19వ విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే రావడం జరిగింది. మరి 2,000 రూపాయల విడుదలలో భాగంగా ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే ఇస్తూ ఉందన్నమాట. మరి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మనకు ఈ పిఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి.
మరి 19వ విడత కింద డబ్బులు పడుతూ ఉంటేనే 20వ విడతకు సంబంధించి కూడా కసరత్తులు అయితే మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. మరి 20వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం అయితే వారికి డబ్బులు అయితే వేయబోతుంది అనమాట. ఇక ఇప్పటికే మనకు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయల విడుదలలో భాగంగా మనకు త్వరలోనే అంటే ఈ నెల 30వ తారీఖు నుంచి కూడా 20వ విడత డబ్బులను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి 20వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 2,000 రూపాయలు అయితే వస్తాయి. మరి అన్నదాత సుఖి అంటే రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఇప్పటి వరకు 3 ఎకరాలకు 18,000 వచ్చాయి. మరి మిగిలినటువంటి వారికి మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. 4 ఎకరాల వారికి 24,000 రూపాయలు, ఇక 5 ఎకరాల వారికి 30,000 రూపాయలు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి దీని ప్రకారం మీకు రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఈ విధంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి రైతు భరోసాకు సంబంధించి కూడా ఈ వారంలోనే 4 ఎకరాలకు 24,000 రూపాయలను వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులకు మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తున్నాయి. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో మన తెలంగాణలో రైతు భరోసా ద్వారా మరి ఈ వారం నుంచే 4 ఎకరాలకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 24,000 రూపాయలు అయితే వస్తాయి. ఇక దీంతో పాటుగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 20వ విడత కింద 2,000 రూపాయలను అయితే విడుదల చేస్తామని చెప్తూ ఉంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కనుక మీకు రావాలంటే తప్పకుండా మీరు ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు తాజాగా డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే చేసుకుంటారో ఈ విధంగా మీకు అప్పుడే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటాయి. తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే జరుగుతూ ఉంటుంది. ఇక త్వరలోనే మనకు 4 ఎకరాలకు 24,000 రూపాయలు వస్తున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అయితే మీకు అందుతూ ఉంటుంది. మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. ఎక్కడా కూడా ఆపకుండా చూసినందుకు మీరు లైక్ చేయండి వీడియోని, అలాగే షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా ఎప్పటికప్పుడు ప్రతి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు.